హాయ్ ఆస్పిరెంట్స్. సో, మనం యూజీసీ నెట్ కామర్స్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం గదా! సో, దాంట్లో ఈరోజు మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. సో, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూడండి, చూడండి. మీకు లాస్ట్ క్లాసెస్ చెప్పినప్పుడు అకౌంటింగ్ ప్రాఫిట్‌కి, క్యాష్ ఫ్లోకి డిఫరెన్స్ చెప్పాననమాట. అకౌంటింగ్ ప్రాఫిట్స్ అనేవి, క్యాష్ ఫ్లో అనేవి ఈక్వల్ కాదు అని చెప్పాను. దాంతో పాటు ఇంకోటేం చెప్పాను? క్యాష్ ఫ్లోస్ ఆర్ సుపీరియర్ దాన్ ద అకౌంటింగ్ ప్రాఫిట్స్. బికాస్ అకౌంటింగ్ ప్రాఫిట్స్ రికగ్నైజ్ ద నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ టూ. ఓకేనా? సో, అకౌంటింగ్ ప్రాఫిట్స్‌లో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. కానీ మీరు క్యాష్ ఫ్లోస్‌లో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్నైతే మీరు తీసుకోరనమాట. ఇంతకీ ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం చెప్తుంది? సో, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే ఒక కంపెనీలో లేకపోతే ఒక ఫార్మ్‌లో, ఒక ఆర్గనైజేషన్‌లో నెట్ క్యాష్ ఇన్‌ఫ్లో, నెట్ క్యాష్ అవుట్‌ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది? సో, చూడండి, క్యాష్ ఫ్లో అంటే మనకి 2 రకాలున్నాయి గదా! ఏవంటేవి? క్యాష్ ఇన్‌ఫ్లోస్, అదేవిధంగా క్యాష్ అవుట్‌ఫ్లోస్. సో, ఏ సోర్సెస్ నుంచి మనకి క్యాష్ ఇన్‌ఫ్లో అవుతుంది, ఏ సోర్సెస్ నుంచి మనకి క్యాష్ అవుట్‌ఫ్లో అవుతుంది అనే దాని గురించైతే చెప్తుందనమాట. ఇక్కడ ఇది మ్యాండేటరీనా? క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయడం మ్యాండేటరీనా అంటే లిస్టెడ్ కంపెనీస్ అంటే ఏ కంపెనీస్ అయితే స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో లిస్ట్ అవుతూ ఉంటాయో ఆ కంపెనీస్ అయితే ఖచ్చితంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలన్నమాట. ఎందుకు అంటే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం గదా! సో, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌లో మనకి ఏమేమొస్తాయి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌లో ఏమేమొస్తాయి? పి అండ్ ఎల్ అకౌంట్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ వస్తుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన నోట్స్ టు అకౌంట్స్ వస్తాయి. ఫైనల్‌గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా మనకి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్‌లో పార్ట్ కదా! సో, అందుకని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అయితే దాదాపుగా లిస్ట్ అయ్యే ప్రతి కంపెనీ కూడా మ్యాండేటరీగా ప్రిపేర్ చేయాల్సిన స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? సో, లిస్ట్ కానటువంటి కంపెనీస్, అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ పార్ట్నర్‌షిప్ ఫార్మ్స్ కానివ్వండి, కోఆపరేటివ్ సొసైటీస్ కానివ్వండి, సోల్ ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం అయితే మ్యాండేటరీ కాదనమాట. ఓకేనా? సో, ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే వేరియస్ యాక్టివిటీస్ ద్వారా, ఆ వేరియస్ యాక్టివిటీస్ అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఈ క్లాస్‌లో. సో, వేరియస్ యాక్టివిటీస్ ద్వారా ఎంత క్యాష్ అనేది, ఓన్లీ క్యాష్ మాత్రమే ఇక్కడ మీరు మాట్లాడుకోవాలి. ఎంత క్యాష్ అనేది మీకు ఇన్‌ఫ్లో అవుతుంది. అదేవిధంగా మీ నుండి ఎంత క్యాష్ అనేది అవుట్‌ఫ్లో అవుతుంది అనేది మీరు ఒక స్టేట్మెంట్ రూపంలో చూపిస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరేం చేస్తారు అంటే క్యాష్ ఇన్‌ఫ్లో అండ్ అవుట్‌ఫ్లో అనేది మీకెలా తెలుస్తుంది? మీకెలా తెలుస్తుంది? ఇందాక మనం చెప్పుకున్నాం గదా! వేరియస్ సోర్సెస్ అని చెప్పి, ఆ వేరియస్ సోర్సెస్ ఏంటి? సో, చూడండి, జనరల్‌గా ఆర్గనైజేషన్‌కి కానీ, లేకపోతే కంపెనీకి గానీ మెయిన్ సోర్సు ఏంటంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనమాట. అంటే మనం ఏ ఇంటెన్షన్ కోసం బిజినెస్‌ని స్టార్ట్ చేసున్నామో, ఆ ఇంటెన్షన్ ద్వారా మనకి యాక్టివిటీస్ జరుగుతూ ఉంటే వాటిల్ని మనం ఏమంటాము? ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటామనమాట. ఓకేనా? సో, చూడండి, మీకు క్యాష్ ఫ్లో అనేది ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా జరగొచ్చు. ఓకేనా? సో, ఫస్ట్‌ది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఓకేనా? సో, ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా మీకు క్యాష్ ఫ్లో అనేది జరగొచ్చు. ఇక్కడ ఫ్లో అంటున్నారు అంటే మీకు బోత్ ఇన్‌ఫ్లో అండ్ అవుట్‌ఫ్లో 2 వస్తాయన్నమాట. ఓకేనా? మీకు ఇన్‌ఫ్లో వస్తుంది. అదేవిధంగా క్యాష్ అవుట్‌ఫ్లో కూడా వస్తుంది. అదేవిధంగా ఇంకొక యాక్టివిటీ చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? మీ కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది. ఎయిదర్ అది ఫిక్స్డ్ అసెట్స్‌లో కానివ్వండి, లేకపోతే ఔట్‌సైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కానివ్వండి, ఇన్వెస్ట్ చేస్తుందనుకోండి. ఓకేనా? సో, ఆ యాక్టివిటీస్ ద్వారా కూడా మీకు డబ్బులొస్తుంటాయి గదా! ఓకేనా? సో, ఫిక్స్డ్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు. దాన్నేమంటాము? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఓకేనా? లేదంటే మీరు షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసి డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఆర్ ఎల్స్ డిబెంచర్స్ ద్వారా డబ్బులు తెచ్చుకుంటున్నారు. లేదంటే బ్యాంక్ లోన్ ద్వారా డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఓకేనా? ఇవన్నీ ఏమవుతాయంటే ఫైనాన్సింగ్ అవుతుందనమాట. ఓకేనా? సో, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఓకేనా? సో, చూడండి, ఈ 3 సోర్సెస్ ద్వారా మీకు క్యాష్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో అనేది జరుగుతూ ఉంటుందనమాట. సో, ఫస్ట్‌దేంటి? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? మనం ఏ ఇంటెన్షన్ కోసమైతే బిజినెస్‌ని స్టార్ట్ చేసామో ఆర్
ఆర్ మెయిన్ పర్పస్ ఆఫ్ ద బిజినెస్ ఏంటో దాని ద్వారా మీకు ఇన్‌ఫ్లోస్, అవుట్‌ఫ్లోస్ జరుగుతూ ఉంటే దాన్ని మనం ఏమంటాము? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటాం. అదే విధంగా సెకండ్‌దేంటి? మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? ఫిక్స్డ్ అసెట్స్ కొంటున్నారు. ఫిక్స్డ్ అసెట్స్ సేల్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, దాన్నేమంటాం? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. అలా కాకుండా మీరు ఫినాన్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. అదేంటి? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. మీరు ఇంకొంచెం ఈజీగా గుర్తుపెట్టుకునేదానికి చెప్తాను చూడండి. మనకి క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, పి అండ్ ఎల్ అకౌంట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? పి అండ్ ఎల్ అకౌంట్‌ని. అంటే పి అండ్ ఎల్ అకౌంట్‌లో ఉండే ఐటెమ్స్ అన్నీ కూడా మీకు దాదాపుగా ఆపరేటింగ్ యాక్టివిటీస్ కిందకొస్తాయి. సార్ అదేంటి సార్? కొన్ని ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, కొన్ని ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కదా! కొన్ని ఎక్స్‌ట్రార్డినరీ ఐటెమ్స్ కూడా ఉంటాయి కదా! అంటే ఉంటాయి. బట్ నేనేమన్నాను? ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ట్రేడింగ్ అండ్ పి అండ్ ఎల్ అకౌంట్‌లో ఉండే ఐటెమ్స్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా క్యాష్ ఫ్లో ఫ్రమ్ యాక్టివిటీస్ అనేవి బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ ఉండే ఐటెమ్స్‌ని రిప్రజెంట్ చేస్తుంటాయన్నమాట. ఆ అసెట్స్ కూడా ఏంటి అంటే ఫిక్స్డ్ అసెట్స్. ఆ అసెట్స్ కూడా ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్. సో, ఫైనల్‌గా క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్ అనేవి సేమ్ బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీస్ సైడ్‌ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఆ లయబిలిటీస్ కూడా ఏంటి అంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్. ఓకేనా? సో, మీరు రఫ్‌గా గుర్తుపెట్టేసుకొనుండండి. ఓకేనా? పి అండ్ ఎల్ అకౌంట్‌ని బేస్ చేసుకొని మెజారిటీ ఆఫ్ ద ఐటెమ్స్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్‌లో ఫిక్స్డ్ అసెట్స్‌ని బేస్ చేసుకొని మెజారిటీ మీకు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కిందకొస్తాయి. అదే విధంగా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అనేవి మీకు ఫినాన్సింగ్ యాక్టివిటీస్ కిందకొస్తాయి. ఏ విధంగా వస్తాయనేది కూడా మనము క్లియర్‌గా, డీటెయిల్‌గా వన్ బై వన్ అయితే మనం చెప్పుకుందాం. ఓకేనా? సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ ద్వారా యూజెస్ ఏంటి? ఓకేనా? సో, క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ ద్వారా మనకి యూజెస్ ఏంటి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ ద్వారా మన మన కంపెనీ లిక్విడిటీ పొజిషన్ తెలుస్తుందన్నమాట. ఓకేనా? లిక్విడిటీ పొజిషన్. ఓకేనా? సో, ఏం తెలుస్తుంది? లిక్విడిటీ పొజిషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో, మనము మన దగ్గర ఉండే క్యాష్ అనేది సాల్వెన్సీలో ఉందా? ఇన్సాల్వెన్సీలో ఉందా? అనేదైతే తెలుస్తుందనమాట. ఓకేనా? సో, మన ఆర్గనైజేషన్ లిక్విడిటీ పొజిషన్ అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ప్లానింగ్. సో, చూడండి ప్లానింగ్ పర్పస్ కోసం గూడా మనం క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌ని యూజ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు అకౌంటింగ్ ప్రాఫిట్స్ అనేవి 50,000 చూపించుకుంటున్నారనుకోండి. ఓకేనా? సో, మీరిప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయాలి. వేరే ఆ ప్రాజెక్ట్‌కి మీకు కావాల్సిన ఫండ్స్ ఎంత అంటే 75,000. బట్ మీ దగ్గర ప్రాఫిట్ ఎంతుంది? 50,000 ఉంది. మీ దగ్గర ప్రాఫిట్ ఎంతుంది? 50,000 ఉంది. మీరు ప్రాజెక్ట్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 75,000 ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? యాక్చువల్‌గా అయితే చేయగలరా? ఎందుకు? మీ దగ్గర 50,000 మాత్రమే లాభం ఉంది. కానీ 75,000 ప్రాజెక్ట్‌లో మీరు ఇన్వెస్ట్ చేయగలరా? చెప్పలేరు గదా! చెప్పలేరు గదా! సో, అటువంటి సిట్యుయేషన్‌లో మీరేం చేస్తారు? మీ దగ్గర క్యాష్ ఫ్లో ఎంతుందో చూసుకుంటారనమాట. సో, ఆ 50,000 అనేది అంటే మీ నెట్ ప్రాఫిట్ 50,000 అనేది సబ్జెక్ట్ టు డిప్రిషియేషను, సబ్జెక్ట్ టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, సబ్జెక్ట్ టు సమ్ అమార్టైజేషన్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఆ ప్రాఫిట్‌లో. ఓకేనా? దానివల్ల మీకు ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. బట్ మీ యాక్చువల్ క్యాష్ అయితే ఎక్కువగానే ఉంటుంది గదా! మీ యాక్చువల్ క్యాష్ అయితే ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్‌ని మీరు రికగ్నైజ్ చేయడం ద్వారా, నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్‌ని రికగ్నైజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, సో, మీ నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్‌ని మీరు రికగ్నైజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, మీ క్యాష్ ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంది. యాక్చువల్‌గా మీ దగ్గర 50,000 సారీ 75,000 కంటే ఎక్కువే క్యాష్‌లో ఉండుండొచ్చు. ఎవరికి తెలుసు? తెలీదు గదా! చెప్పలేం గదా! సో, ఇవన్నీ నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్ అంతా ఏం జరిగింది అంటే, మీ ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. అవునా కాదా? అవునా కాదా? సో, మీరు ప్లానింగ్ పర్పస్ కూడా అంటే వెదర్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్ అనే ప్లానింగ్ పర్పస్‌కి కూడా మీకు ఈ క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ అయితే యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్యాష్ మేనేజ్‌మెంట్. సో, క్యాష్ మేనేజ్‌మెంట్ కోసం కూడా యూజ్ అవుతుంది. ఎంత ఇన్‌ఫ్లో అవుతుంది? ఎంత అవుట్‌ఫ్లో అవుతుంది? అని చెప్పి క్యాష్ మేనేజ్‌మెంట్ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రికన్సిలేషన్స్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మీకు బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్‌మెంట్ మీద ఐడియా ఉంది గదా! సో, ఆ బీఆర్ఎస్‌కి కూడా మీరు ఈ క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌నయితే యూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ కంపారిజన్. సో, పర్ఫార్మెన్స్ కంపారిజన్ ఆర్
మీ గ్రోత్ కోసం కూడా మీరు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, లాస్ట్ పీరియడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, ప్రెజెంట్ పీరియడ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంటు 2 కంపేర్ చేసుకున్నారనుకోండి. ఓకేనా? సో, మీరు ఎంత గ్రో అయ్యారు, మీ దగ్గరికి ఎంత ఇన్‌ఫ్లో ఉంది, ఎంత అవుట్‌ఫ్లో ఉంది, ఆర్ మీకు అవుట్‌ఫ్లో ఎక్కువగా గానుంటే ఏ ఏ ఐటెమ్స్‌లో మీకు అవుట్‌ఫ్లో అనేది ఎక్కువగా ఉంది అనేదైతే మీకు తెలుస్తుందనమాట. నెక్స్ట్, నెక్స్ట్ పొజిషన్. సో, మీరు ఫినాన్షియల్‌గా ఏ పొజిషన్‌లో ఉన్నారో అని తెలుసుకోవడానికి కూడా మీకు ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేదైతే యూజ్ అవుతుందనమాట. ఓకేనా? సో, లిమిటేషన్స్ కిందకొచ్చేటప్పటికి మన ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది హిస్టారికల్ నేచరు. అదే అకౌంటింగ్ ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి అక్రూవల్ బేసిస్ అనమాట. ఓకేనా? అంటే మీరు అకౌంటింగ్ ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఫ్యూచర్ లాసెస్‌ని ముందుగానే ఎస్టిమేట్ చేస్తారు. బట్ క్యాష్ ఫ్లోలో అలా కాదు. ఓకేనా? జరిగిన ఈవెంట్‌ని మాత్రమే మీరు రికగ్నైజ్ చేస్తారనమాట. ఓకేనా? అంతేగాని జరగని ఈవెంట్స్ ఏమన్నా ఉంటే వాటిల్ని రికగ్నైజ్ చేయరు. అదే విధంగా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయిన డిప్రిషియేషన్‌ని, అమార్టైజేషన్‌ని మీరు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో వదిలేస్తారు. ఓకేనా? ఇక్కడ స్ప్రెడ్డింగ్ ఓవర్ ద ఇయర్ ఉండదనమాట. అంటే మీరు ఫిక్స్డ్ అసెట్ రూ. 1,00,000 పెట్టి కొన్నారు. ఓకేనా? ఈ రూ. 1,00,000ని మీరు ఈ ఇయర్‌లోనే అవుట్‌ఫ్లోగా రాసేసుకుంటారు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో. అదే అకౌంటింగ్ ప్రాఫిట్ అయితే ఏం చేస్తారు? ఈ రూ. 1,00,000ని మీరు త్రూ ఔట్ ద యూజ్‌ఫుల్ లైఫ్ ఆఫ్ ద అసెట్ మీరేం చేస్తారు? ఆన్ ద బేసిస్ ఆఫ్ డిప్రిషియేషన్ స్ప్రెడ్ చేస్తారు. అది మనకిక్కడ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్‌లో అయితే కనిపియదనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఇన్‌కమ్ స్టేట్మెంట్‌కి సబ్‌స్టిట్యూట్ అనుకుంటూ ఉంటారు. బట్ అదైతే రాంగ్ అనమాట. మనకి ఇన్‌కమ్ స్టేట్మెంట్ అనేది నెట్ ప్రాఫిట్‌తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో, ఇన్‌కమ్ స్టేట్మెంటు, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు 2 ఒకటే అనుకుంటూ ఉంటారు. బట్ 2 అయితే మనకి ఒకటి కాదు. ఓకేనా? సో, అర్థమైందా? ఇవన్నీ కూడా లిమిటేషన్స్. ఓకేనా? సో, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని టాపిక్స్ చెప్తాను. సో, దాన్ని బేస్ చేసుకొని మనము ఒక్కొక్క యాక్టివిటీ గురించైతే మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ముందుగా చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ వేస్తున్నాను. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. సో, చూడండి ఫిక్స్డ్ అసెట్స్ అనేది అసెట్ కదా! అసెట్‌కి ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ అసెట్‌ని పర్చేజ్ చేస్తున్నారు. ఫిక్స్డ్ అసెట్‌ని కొంటూ ఉన్నారు. ఫిక్స్డ్ అసెట్‌ని ఏం చేస్తున్నారు మీరు? కొంటూ ఉన్నారు. ఓకేనా? ఫిక్స్డ్ అసెట్‌ని కొంటే మీ అసెట్ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది గదా! ఫిక్స్డ్ అసెట్‌ని కొంటే మీ అసెట్ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. సో, ఫిక్స్డ్ అసెట్‌ని కొంటే ఎంట్రీ ఏం రాస్తారు? ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తారు. ఎంట్రీ ఏమని రాస్తారు? ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్ అనేది రియల్ అకౌంట్ గదా! సో, ఫిక్స్డ్ అసెట్ మీరు కొంటూ ఉన్నారు. ఎంట్రీ ఏం రాస్తారు? ఫిక్స్డ్ అసెట్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్ అని రాస్తారు. అంటే ఫిక్స్డ్ అకౌంట్‌లో డెబిట్ సైడు టు బ్యాంక్ అని పడుతుంది. ఓకేనా? అదే విధంగా, అదే విధంగా మీరు మీ ఫిక్స్డ్ అసెట్స్‌కి డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవాలి గదా! డిప్రిషియేషన్ వల్ల మీ అసెట్ వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. అసెట్ వాల్యూ పెరగాలంటే డెబిట్ చేయాలి. అసెట్ వాల్యూ తగ్గాలంటే క్రెడిట్ చేయాలి. ఓకేనా? బై డిప్రిసియేషన్. బై డిప్రిసియేషన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మీరు మీ ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేస్తూ ఉన్నారు. మీరు మీ ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేస్తూ ఉన్నారు. ఫిక్స్డ్ అసెట్ కొంటే డెబిట్ చేస్తున్నారు. ఫిక్స్డ్ అసెట్ అమ్మితే ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. ఓకేనా? బై బ్యాంక్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేస్తే ఎంట్రీ ఏంటి? డబ్బులొస్తున్నాయి, అసెట్ పోతుంది గదా! బ్యాంక్ అకౌంట్ అటార్ టు అసెట్ అకౌంట్. కాబట్టి ఫిక్స్డ్ అసెట్‌లో మనం క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు పాయింట్ చూడండి. ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేయడం వల్ల మీకు లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేయడం వల్ల మీకు లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఒకవేళ ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేయడం వల్ల మీకు నష్టం వచ్చిందనుకోండి. ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేయడం వల్ల మీకు నష్టం వచ్చిందనుకోండి. దాన్ని మీరు క్రెడిట్ చేసుకోవాలి. బై లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. యాక్చువల్‌గా ఇంత రాయము. బై పి అండ్ ఎల్ అకౌంట్ అని చెప్పి రాసేస్తూ ఉంటాం. ఓకేనా? ఒకవేళ ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేయడం వల్ల మీకు లాభం వచ్చిందనుకోండి. డెబిట్ చేసుకోవాలి. టు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. టు ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. ఓకేనా? సో, ఫైనల్‌గా బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్,
ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. ఇబ్బందేం లేదు కదా ఇందులో. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి మీరు ఫిక్స్డ్ అసెట్‌ని కొంటున్నారు. మీరు ఫిక్స్డ్ అసెట్‌ని కొంటుంటే మీ దగ్గర నుంచి క్యాష్ ఇన్‌ఫ్లో అవుతుందా? అవుట్‌ఫ్లో అవుతుందా? ఓకేనా? మీరు ఫిక్స్డ్ అసెట్ కొంటుంటే క్యాష్ ఇన్‌ఫ్లో అవుతుందా? అవుట్‌ఫ్లో అవుతుందా? అవుట్‌ఫ్లో గదా! సో, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఏమవుతుంది? అవుట్‌ఫ్లో అవుతుంది. అదే విధంగా, అదే విధంగా మీరు ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేస్తూ ఉన్నారు. మీరు ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేస్తూ ఉన్నారు. ఫిక్స్డ్ అసెట్‌ని అమ్మేస్తే డబ్బులొస్తాయి గదా! ఫిక్స్డ్ అసెట్‌ని అమ్మేస్తే డబ్బులొస్తాయి గదా! కాబట్టి సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఏమవుతుంది? సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఇన్‌ఫ్లో అవుతుంది. ఓకేనా? సో, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఏమవుతుంది? క్యాష్ అవుట్‌ఫ్లో అవుతుంది. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఏమవుతుంది? క్యాష్ ఇన్‌ఫ్లో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఇవి 2 ఏమవుతాయి? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఇవి 2 ఏమవుతాయి? ఓకేనా? ఇక్కడ చూడండి మీకిక్కడ లాస్ ఒస్తుంది అంటే మీకు క్యాష్ అవుట్‌ఫ్లో ఏమన్నా అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫిక్స్డ్ అసెట్ బుక్ వాల్యూ 12,000 ఉంది. 12,000 ఉండే అసెట్‌ని 10,000కి అమ్మారు. 12,000 ఉండే అసెట్‌ని 10,000కి అమ్మారు. 12,000 ఉండే ఫిక్స్డ్ అసెట్‌ని రూ. 10,000కి అమ్మారు. దాని అర్థం ఏంటి? మీకు రూ. 2,000 నష్టం అంతే. అవునా కాదా? రూ. 2,000 నష్టం. ఆ రూ. 2,000 నష్టం అనేది మీ క్యాష్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇంపాక్ట్ ఏం చూపియట్లేదు. ఇంపాక్ట్ ఏం చూపియట్లేదు. ఓకేనా? సో, మీ దగ్గర ఒక అసెట్ ఉంది. దాని వాల్యూని మీరు 12,000గా ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఓకేనా? దాన్ని మీరు రూ. 10,000కి అమ్మారు. ఓకేనా? సో, అసెట్ బుక్ వాల్యూ ఎంతుంది? 12,000 ఉంది. సెల్లింగ్ వాల్యూ ఎంతుంది? 10,000 ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది మీకు? రూ. 2,000 నష్టం వస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటాం? క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌లో మనం ఏం మాట్లాడుకుంటాం? క్యాష్ ఇన్‌ఫ్లోనా? అవుట్‌ఫ్లోనా? ఇది మాత్రమే మాట్లాడుకుంటాం. ఇంకేం మాట్లాడుకోమనమాట. సో, క్యాష్ ఇన్‌ఫ్లో ఎంత? క్యాష్ అవుట్‌ఫ్లో ఎంత? రూ. 12,000 ఉండే అసెట్‌ని రూ. 10,000కి అమ్మారు అంటే మీకేమన్నా క్యాష్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో జరుగుతుందా? ఏం జరగట్లేదు. చూడండి ఇది సేల్ వాల్యూ. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ మనం ఏమనుకుంటాం? ఇన్‌ఫ్లో అనుకుంటాము. ఓకేనా? మీకిక్కడ 2,000 నష్టం వస్తుంది గదా! 2,000 నష్టం వస్తుంది గదా! దీనివల్ల క్యాష్ అనేది ఇన్‌ఫ్లోనో, అవుట్‌ఫ్లోనో ఏమన్నా జరుగుతుందా? ఏం జరగట్లేదు. కానీ మీరు నెట్ ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు దీన్ని రికగ్నైజ్ చేసుంటారు. ఎవ్రీ లాస్ షుడ్ బి డెబిటెడ్ కదా! సో, ఈ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్‌ని మీరు రికగ్నైజ్ చేసుంటారు. అవునా కాదా? అవునా కాదా? నెక్స్ట్, నెక్స్ట్ చూడండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్. సేమ్ రూ. 12,000 ఉంది ఫిక్స్డ్ అసెట్ వాల్యూ. దాన్ని మీరు 16,000కి అమ్మారు. సో, బుక్ వాల్యూ 12,000 ఉంది. సెల్లింగ్ వాల్యూ ఎంత అంటే 16,000. సో, 4,000 ప్రాఫిటు. 4,000 ప్రాఫిటు. మీరిక్కడ అమ్మిన 16,000ని ఇక్కడ రికగ్నైజ్ చేసేసారు గదా! ఇన్‌ఫ్లోగా. అమ్మిన 16,000ని ఇక్కడ మీరు రికగ్నైజ్ చేసేసారు కదా! ఇన్‌ఫ్లోగా. మరి ఈ ప్రాఫిట్ వల్ల మీకు క్యాష్ ఇన్‌ఫ్లో అనేదేమన్నా జరుగుతుందా? ఆ 4,000 అనేది క్యాష్ ఇన్‌ఫ్లో అనేమన్నా జరుగుతుందా? లేదు. అవుట్‌ఫ్లో అనేమన్నా జరుగుతుందా? లేదు. కాబట్టి ఈ 2 ఏమవుతాయి? ఇవి 2 ఏమవుతాయి? నాన్ క్యాష్ అవుతాయన్నమాట. అంటే క్యాష్ ఇన్‌ఫ్లో లేదు, అవుట్‌ఫ్లో లేదు. కాకపోతే మీరు నెట్ ప్రాఫిట్ కనుక్కోవడానికి వీటిని రికగ్నైజ్ చేస్తున్నారు. ఓకేనా? ఇటువంటి ఐటెమ్స్ ఏమన్నా ఉంటే క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ అప్పుడు మీరేం చేయాలి? రిమూవ్ చేసేయగలగాలి. రిమూవ్ చేసేయగలగాలి. సో, ఇవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొనుండాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. డిప్రిషియేషన్. డిప్రిషియేషన్. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇక్కడ ఈ డిప్రిషియేషన్ అనేది నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచరు. ఓకేనా? సో, అంటే ఇక్కడ మీకు క్యాష్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో ఏముండదు. కానీ మీరు బుక్స్‌లో ఎలా రాస్తున్నారు? లాస్ కింద రాస్తున్నారు. దానివల్ల మీ నెట్ ప్రాఫిట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. బట్ క్యాష్ అవుట్‌ఫ్లో ఏమన్నా ఉందా డిప్రిషియేషన్ వల్ల? ఏం లేదు. ఏం లేదు. అవునా కాదా? సో, ఇప్పుడు మనం ఈ డిప్రిషియేషన్ ఏ విధంగా తీసుకుంటాం? నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్. అంటే ఈ డిప్రిషియేషన్ వల్ల కానివ్వండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ వల్ల కానివ్వండి, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ వల్ల కానివ్వండి, క్యాష్ మీద ఇంపాక్ట్ అయితే ఏముండదు. అర్థమైందా? మరి పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ వల్ల, సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ వల్ల క్యాష్ మీద ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుంది. పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ వల్ల క్యాష్ అనేది బయటికి పోతుంది. సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ వల్ల క్యాష్ అనేది కంపెనీలోకి వస్తుంది. ఓకేనా? క్లియర్ అయిందా ఇక్కడికి టాపిక్కు? నెక్స్ట్ చూడండి.
నెక్స్ట్ చూడండి ఎక్స్ట్రార్డినరీ ఐటమ్స్. ఈ ఎక్స్ట్రార్డినరీ ఐటమ్స్ అంటే ఏంటి? ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా? సో, మీకు ఆపరేటింగ్ యాక్టివిటీ అంటే ఏంటో చెప్పాను. ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అంటే ఏంటో చెప్పాను. ఫినాన్సింగ్ యాక్టివిటీ అంటే ఏంటో చెప్పాను. సో, ఇప్పుడు మరి ఎక్స్ట్రార్డినరీ ఐటమ్ అంటే ఏంటి? ఓకేనా? ఇది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్‌లో జరగదు. బట్ మన మెయిన్ కోర్స్ ఆఫ్ బిజినెస్‌కి రిలేటెడ్‌గా ఉంటుంది. ఓకేనా? ఏ విధంగానో చూడండి. అబ్నార్మల్ లాసెస్, అదే విధంగా అబ్నార్మల్ గెయిన్స్, ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్, ఫైర్ యాక్సిడెంట్స్, ఎర్త్‌క్వేక్స్ అంటే వీటి వల్ల ఏమన్నా లాసెస్ ఉంటే. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రార్డినరీ ఐటెమ్స్ అనమాట. ఓకేనా? సో, ఇవి రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయా? ఎర్త్‌క్వేక్స్ అనేవి రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయా? రావు కదా! ఎప్పుడో ఒకసారి సడెన్‌గా వస్తుంది. ఓకేనా? దానివల్ల మన బిజినెస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అదే విధంగా ఫైర్ యాక్సిడెంట్స్ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయా? ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే మామూలు యాక్సిడెంట్స్ కానివ్వండి, ఎప్పుడూ జరుగుతూ ఉంటాయా? ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్ అప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఎక్స్ట్రార్డినరీ ఐటెమ్స్ ఏమన్నా ఉంటే వాటిని మీరు ఎలిమినేట్ చేసేయగలగాలి. ఓకేనా? ఈ ఎక్స్ట్రార్డినరీ ఐటెమ్స్ వల్ల మన ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేవి డిస్టర్బ్ అవుతాయన్నమాట. అవునా? కాదా? సో, చూడండి ఫైర్ యాక్సిడెంట్ వల్ల మన ఆపరేటింగ్ యాక్టివిటీ అనేది డిస్టర్బ్ అవుతుందా? లేదా? ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. మన గోడౌన్ మొత్తం గూడా ఫైర్ యాక్సిడెంట్‌లో కాలిపోయింది. మనకి స్టాక్ ఎక్కడి నుంచి రావాలి? సో, మన ఆపరేటింగ్ యాక్టివిటీ డిస్టర్బ్ అవుతుందా? లేదా? ఖచ్చితంగా అవుతుంది. అదే విధంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ వల్ల జరిగింది. దానివల్ల ఏమైందంటే మీకు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ వచ్చింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మీకు ఇన్స్యూరెన్స్ ఉంది. సో, ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల మీకు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ వచ్చింది. యాక్సిడెంట్ జరిగితేనే కదా ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ వచ్చేది. యాక్సిడెంట్ జరగకపోతే ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ రాదు గదా! కాబట్టి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ గూడా ఏమవుతుంది మీకు ఎక్స్ట్రార్డినరీ ఐటెమ్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది అంటే ఈ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్‌ని మీరేం చేయాలి? ఓకేనా? మీ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేవి డిస్టర్బ్ అయ్యి ఉన్నాయి గదా! సో, మీరు ఆపరేటింగ్ యాక్టివిటీస్ ద్వారా క్యాష్ ఫ్లోస్‌ని ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఓకేనా? ఈ ఎక్స్ట్రార్డినరీ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరేం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? ఎక్స్ట్రార్డినరీ ఐటెమ్స్ అంటే సో, ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో నేను చెప్తాను. ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో మీకు ఈచ్ యాక్టివిటీ నుంచి క్యాష్ ఫ్లోస్ కనుక్కునేటప్పుడు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. డివిడెండ్. డివిడెండ్. డివిడెండ్ అంటే ఏంటి? షేర్ హోల్డర్స్‌కి ఇచ్చే ఒక రిటర్న్ అమౌంట్ అన్నమాట. లైక్ ఇంట్రెస్ట్ లాగా. అవునా కదా? సో, ఈ డివిడెండ్ అనేది మనకి ఏం యాక్టివిటీ అవుతుంది? ఫినాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. డివిడెండ్ అనేది ఏ యాక్టివిటీ అవుతుంది? ఫైనాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. ఓకేనా? సో, ఈ డివిడెండ్ ఏం చేయాలి? ఓకేనా? సో, చూడండి. డివిడెండ్ అనేది ప్రపోజ్డ్ డివిడెండ్ ఉంటుంది. డివిడెండ్ పెయిడ్ అనేదుంటుంది. ఓకేనా? ప్రపోజ్డ్ డివిడెండ్ అంటే ఏంటి? నేను ఇంత డివిడెండ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రూ. 10,000 డివిడెండ్ ఇస్తాను అని చెప్పున్నారు. ఓకేనా? డివిడెండ్ పెయిడ్ అంటే ఏంటి? మీరు యాక్చువల్‌గా ఎంత పే చేశారు? డివిడెండ్ పెయిడ్ అంటే ఏంటి? మీరు యాక్చువల్‌గా ఎంత పే చేశారు? అన్‌లెస్ అదర్‌వైజ్ స్టేటెడ్ మీకు మీకు బ్యాలెన్స్ షీట్‌లో గాని డివిడెండ్ ఇచ్చి ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి, మీరు ఓపెనింగ్ డివిడెండ్‌ని ఓపెనింగ్ డివిడెండ్‌ని పెయిడ్ అనుకోవాలి. క్లోజింగ్ డివిడెండ్‌ని ప్రపోజ్డ్ అనుకోవాలి. సేమ్ వే ప్రొవిజన్ ఫర్ టాక్స్‌కి కూడా. ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీకు క్వెషన్‌లో ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అప్పుడు మీరు ఓపెనింగ్ టాక్స్‌ని ఓపెనింగ్ ప్రొవిజన్ ఫర్ టాక్స్‌ని పెయిడ్ అనుకోవాలి. క్లోజింగ్‌ని ప్రపోజ్డ్ అనుకోవాలి. ఓకేనా? సో, ఇవి డివిడెండ్ టాక్స్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనేది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో, ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏం చెప్పుకున్నాము? మన డే టు డే బిజినెస్‌లో జరిగే యాక్టివిటీస్ మనం ఏ పర్పస్ కోసం అయితే బిజినెస్‌ని స్టార్ట్ చేసామో, ఆ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే యాక్టివిటీస్ అన్నమాట.
ఓకేనా? సో, మీరు 2 మెథడ్స్‌లో ఆపరేటింగ్ యాక్టివిటీస్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఏంటి ఆ 2 మెథడ్స్? ఓకేనా? డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. ఓకేనా? సో, చూడండి డైరెక్ట్ మెథడ్‌లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తారు? సింపుల్‌గా చూడండి. క్యాష్ సేల్స్ అంటే మీకొచ్చే ఇన్‌ఫ్లోస్ తీసుకోండి ముందు. సో, క్యాష్ సేల్స్ అదేవిధంగా క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్, అదేవిధంగా అదర్ ఇన్‌కమ్ ఏదైనా ఉంటే ఇవి తీసుకోండి. ఓకేనా? సో, దీంట్లో నుంచి ఔట్‌ఫ్లోస్‌ని లెస్ చేయండి. దీంట్లో నుంచి ఔట్‌ఫ్లోస్‌ని లెస్ చేయండి. అంటే క్యాష్ పర్చేజెస్ ఓకేనా? అదేవిధంగా క్యాష్ పెయిడ్ టు క్రెడిటార్స్, ఫైనల్‌గా ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ లెస్ చేసుకున్నాక లెస్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి మీరు ఏం లెస్ చేయాలంటే ఇన్‌కమ్ టాక్స్‌ని లెస్ చేయాలి. ఇన్‌కమ్ టాక్స్‌ని లెస్ చేయాలి. లెస్ చేస్తే మీకు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ వస్తుందనమాట. అంటే మళ్ళీ మనం వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ అనేది చేయాలి. అది ఏ విధంగా చేయాలో చెప్తాను నేను. ఓకేనా? సో, చూడండి. చూడండి. ముందుగా క్యాష్ సేల్స్ మనం బిజినెస్ పెట్టిందెందుకు? మనీ ఎర్న్ చేయడానికి కదా! సో, ఇన్‌కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది? సేల్స్ చేస్తే జనరేట్ అవుతుంది. సేల్స్ 2 రకాలు. సేల్స్ అనేది 2 రకాలు. క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. ఓకేనా? సో, ఇక్కడ క్యాష్ సేల్స్ ద్వారా మీకు స్టార్టింగ్‌లోనే ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. క్యాష్ అనేది ఇన్‌ఫ్లో అవుతుంది. అదేవిధంగా క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. డెటార్స్ ఎప్పుడు అరైజ్ అవుతారు? క్రెడిట్ సేల్స్ చేస్తే డెటార్స్ అనేవాళ్ళు అరైజ్ అవుతారు. డెటార్స్ ఎప్పుడొస్తారు? క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు వస్తారు. ఓకేనా? సో, వాళ్ళకి క్రెడిట్ సేల్స్ వచ్చినప్పుడు మీరు ఇన్‌ఫ్లోగా రాసుకోకూడదు. ఓకేనా? ఎప్పుడు రాసుకోవాలి? వాళ్ళు రీపేమెంట్ చేసినప్పుడు మీరు ఇన్‌ఫ్లోగా రాసుకోవాలి. అదేవిధంగా అదర్ ఇన్‌కమ్, అదర్ ఆపరేటింగ్ ఇన్‌కమ్ ఏదన్నా ఉంటే దాన్ని గూడా మీరు యాడ్ చేసుకోవాలి. సో, అవుట్‌ఫ్లోస్ చూడండి. క్యాష్ పర్చేజెస్. మీరు సేల్ చేయాలి అంటే వేరే దగ్గర నుంచి పర్చేస్ చేయాలి గదా! ఇఫ్ యూ ఆర్ ఎ ట్రేడింగ్ ఫర్మ్ మీరేం చేస్తారు? పర్చేస్ చేసి హోల్‌సేల్ కాడ నుంచి రిటైల్‌కి సేల్ చేస్తారు. సో, మీకిక్కడ సేల్స్ ఉండాలి అంటే ఆబ్వియస్‌గా మీకిక్కడ ఏముండాలి? పర్చేజెస్ కూడా ఉండాలి. అదేవిధంగా క్యాష్ పెయిడ్ టు క్రెడిటార్స్. సో, పర్చేజెస్ తర్వాత మళ్ళీ 2 టైప్స్ కదా! క్యాష్ పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్. సో, క్రెడిట్ పర్చేజెస్ అంటే ఏంటి? మీరు అప్పుకు తెచ్చుకున్నారు. ఓకేనా? సో, వాళ్ళకి క్రెడిటార్స్‌కి మీరు రీపేమెంట్ చేసేసినారనుకోండి. అప్పుడు మీ దగ్గర నుంచి క్యాష్ అనేది అవుట్‌ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఏమన్నా ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ అంటే వేజెస్ కానివ్వండి, సాలరీస్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి. ఓకేనా? ఇంకేదైనా క్లీనింగ్ కానివ్వండి, పోస్టేజ్, స్టేషనరీ ఏదైనా సరే మన బిజినెస్‌కి డైరెక్ట్‌గా రిలేటెడ్ అయ్యుంటే అది ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ కిందకొచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇన్‌ఫ్లోస్ నుంచి అవుట్‌ఫ్లోస్ తీసేసేయండి. సో, ఫైనల్‌గా మీరేం లెస్ చేయాలి మళ్ళీ? ఇన్‌కమ్ టాక్స్ లెస్ చేయాలి. ఓకేనా? ఇన్‌కమ్ టాక్స్ కూడా ఆపరేటింగ్ యాక్టివిటీనే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, ఇన్‌కమ్ టాక్స్ కూడా ఏం యాక్టివిటీ అవుతుంది? ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ మెథడ్. ఓకేనా? అర్థమైందా డైరెక్ట్ మెథడ్? సో, డైరెక్ట్ మెథడ్‌లో మీరు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తారు? ముందుగా క్యాష్ సేల్స్ తీసుకుంటారు. తర్వాత డెటార్స్ దగ్గర నుంచి ఎంత కలెక్షన్ వచ్చిందో చూసుకుంటారు. మీ అదర్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ అదర్ ఆపరేటింగ్ ఇన్‌కమ్ అని అర్థం. ఓకేనా? సో, అదర్ ఆపరేటింగ్ ఇన్‌కమ్ ఎంతుందో చూసుకుంటారు. ఈ 3 అగ్రిగేట్ చేసుకుంటే మీకు ఇన్‌ఫ్లోస్ వస్తాయి. దాంట్లో నుంచి మీరు ఆపరేటింగ్ అవుట్‌ఫ్లోస్‌ని లెస్ చేయాలి. అంటే క్యాష్ పర్చేజెస్, క్యాష్ పెయిడ్ టు క్రెడిటార్స్ అండ్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ లెస్ చేసుకుంటారు. ఫైనల్‌గా ఇన్‌కమ్ టాక్స్‌ని లెస్ చేసుకుంటారు. సో, మీకేమొస్తుంది? మీకేమొస్తుంది? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ అనేది వస్తుందనమాట. ఓకేనా? అదే మీరు ఇండైరెక్ట్ మెథడ్‌లో చేయాలంటే ఏ విధంగా చేయాలి? సో, చూడండి. ఇండైరెక్ట్ మెథడ్‌లో ఏ విధంగా చేయాలి? మీరు ఇండైరెక్ట్ మెథడ్‌లో చేసేటప్పుడు ఏం చేస్తారంటే, పి అండ్ ఎల్ అకౌంట్‌ని బేస్ చేసుకొని చేస్తారనమాట. సో, ఒక్కసారి పి అండ్ ఎల్ అకౌంట్‌ని గుర్తు తెచ్చుకుందాం. చూడండి పి అండ్ ఎల్ అకౌంట్‌లో ఏముంటుంది? ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా? డెబిట్ సైడు ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ ఒస్తాయి. అవునా కాదా?
నాన్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ వస్తాయి. ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్. ఓకేనా? ఎక్స్‌ట్రార్డినరీ ఐటెమ్స్, ట్రాన్స్‌ఫర్స్, ఎక్స్‌ట్రార్డినరీ ఐటెమ్స్ వస్తాయి. ట్రాన్స్‌ఫర్స్ వస్తాయి. ఓకేనా? సో, ఈ విధంగా ఉంటాయి గదా! ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్, నాన్ క్యాష్ ఎక్స్‌పెన్సెస్. సో, ఇవన్నీ వస్తూ ఉంటాయి. క్రెడిట్ సైడ్ వచ్చేటప్పటికి ఆపరేటింగ్ ఇన్‌కమ్స్ వస్తాయి. అదేవిధంగా నాన్ ఆపరేటింగ్ ఇన్‌కమ్స్ వస్తాయి. ఓకేనా? ఎక్స్‌ట్రార్డినరీ ఇన్‌కమ్స్ వస్తాయి. అదేవిధంగా నాన్ క్యాష్ ఇన్‌కమ్స్ వస్తాయి. నాన్ క్యాష్ ఇన్‌కమ్స్ వస్తాయి. అవునా కాదా? సో, ఇప్పుడు చూడండి. మీరు ఇండైరెక్ట్ మెథడ్‌లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్‌ని ఫైండ్ ఔట్ చేయాలనుకోండి. ఓకేనా? ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి ఇబ్బంది లేదు. ఆపరేటింగ్ ఇన్‌కమ్స్‌కి ఇబ్బంది లేదు. అంటే మీరు వీటిల్లో చేయి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? మరి వేటిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎలా చేయాలి? చూడండి. ఇండైరెక్ట్ మెథడ్‌లో మీరేం చేస్తారంటే రివర్స్‌లో కనుక్కుంటూ వెళ్తారనమాట. ఓకేనా? సో, ఇండైరెక్ట్ మెథడ్‌లో మీరు ఆపరేటింగ్ యాక్టివిటీస్ కనుక్కునేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ముందు మీరు డిఫరెన్స్ బిట్వీన్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్ 2 పీరియడ్స్. సో, 2 పీరియడ్స్ నెట్ ప్రాఫిట్స్‌కి డిఫరెన్స్ తీసుకుంటారు. అంటే ఓపెనింగ్ నెట్ ప్రాఫిట్‌కి, క్లోజింగ్ నెట్ ప్రాఫిట్‌కి డిఫరెన్స్ అయితే తీసుకుంటారు. ఓకేనా? ఇక్కడి నుంచి మీరు రివర్స్‌లో వెళ్తారు. ఇక్కడి నుంచి మీరేం చేస్తారు? రివర్స్‌లో వెళ్తారు. ఓకేనా? ఏ విధంగా? ముందు చూడండి ట్రాన్స్‌ఫర్ టు రిజర్వ్స్ ఏమన్నా ఉంటే వాటిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మీకు ఇంకొక చిన్న షార్ట్‌కట్ చెప్తాను చూడండి. పీ&ఎల్ అకౌంట్‌లో డెబిట్ అయ్యే ఐటెము క్యాష్ ఫ్లోకొచ్చేటప్పటికి యాడ్ చేయాల్సొస్తుంది. పీ&ఎల్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే ఐటెము క్యాష్ ఫ్లోకొచ్చేటప్పటికి లెస్ చేయాల్సొస్తుంది. ఓకేనా? అర్థమైందా? పీ&ఎల్ అకౌంట్‌లో డెబిట్ అయ్యే ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని క్యాష్ ఫ్లోలో మీరేం చేయాలి? యాడ్ చేయాలి. పీ&ఎల్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు క్యాష్ ఫ్లోలో ఏం చేయాలి? లెస్ చేయాలి. ఓకేనా? సో, ఫస్ట్ చూడండి. యాడ్, యాడ్ ట్రాన్స్‌ఫర్ టు రిజర్వ్స్. సో, చూడండి ట్రాన్స్‌ఫర్ టు రిజర్వ్స్ అంటే ఏంటి? ఓకేనా? సో, ట్రాన్స్‌ఫర్ టు రిజర్వ్స్ అంటే అది మీ అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ కిందకొస్తుందనమాట. అంటే మీకొచ్చిన ప్రాఫిట్‌లో సమ్ పోర్షన్‌ని జనరల్ రిజర్వ్‌కి కానీ, లేదా స్పెసిఫిక్ రిజర్వ్‌కి గాని ట్రాన్స్‌ఫర్ చేయడం. అంటే ఒక అకౌంట్‌లో ఉండే డబ్బులు ఇంకొక అకౌంట్‌లో వేయడం. దానివల్ల మీకు క్యాష్ ఔట్‌ఫ్లో అనేది ఏమన్నా జరుగుతుందా? ఏం జరగదు. కానీ ఇక్కడ ప్రాఫిట్ అయితే తగ్గిపోయి ఉంది గదా! పీ&ఎల్ అకౌంట్‌లో డెబిట్ పడుతుంది అంటే నెట్ ప్రాఫిట్ తగ్గుతున్నట్టు అర్థం. పీ&ఎల్ అకౌంట్‌లో డెబిట్ పడుతుందంటే అర్థం ఏంటి? నెట్ ప్రాఫిట్ తగ్గుతున్నట్టు. ఓకేనా? మీరేం జేస్తున్నారు? రివర్స్ కనుక్కుంటూ వెళ్తున్నారు. ఇక్కడ మీకు నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది. మీరు క్యాష్ ఫ్లో కనుక్కునేటప్పుడు ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, యాడ్ ట్రాన్స్‌ఫర్ టు రిజర్వ్స్. ఓకేనా? సో, ట్రాన్స్‌ఫర్ టు రిజర్వ్స్ ఏమన్నా ఉంటే అవేం చేసుకోవాలి మీరు? యాడ్ చేసుకోవాలి. అంటే జనరల్ రిజర్వ్‌కి కానీ, స్పెషల్ రిజర్వ్‌కి గాని ఏవన్నా ఐటెమ్స్ మీరు గాని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటే ఓకేనా? అక్కడ ఏం జరుగుతుంది అంటే యాక్చువల్‌గా ట్రాన్స్‌ఫర్ టు రిజర్వ్ అంటే మీ పీ&ఎల్ అకౌంట్ నుంచి జనరల్ రిజర్వ్‌కి కొంత పోర్షన్‌ని పంపిస్తున్నారు. ఓకేనా? మీరు క్యాష్ ఫ్లోలో ఏం చూసుకోవాలి? మీ కంపెనీలో క్యాష్ వస్తుందా? కంపెనీ నుంచి క్యాష్ బయటికి పోతుందా? ఇది మాత్రమే చూసుకోవాలి. ఇంకేం చూసుకోకూడదు. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ టు రిజర్వ్ అంటే ఏంటి? ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్‌లో వేస్తున్నారు. లేకపోతే పైన జోబులో ఉండే డబ్బులు బ్యాక్ పాకెట్‌లో పెట్టుకుంటున్నారు. దీనివల్ల క్యాష్ ఔట్‌ఫ్లో ఏమన్నా జరుగుతుందా? ఏం జరగట్లేదు. కానీ ఇక్కడ పీ&ఎల్ అకౌంట్‌లో డెబిట్ పడడం వల్ల మీ నెట్ ప్రాఫిట్ తగ్గిపోయి ఉంది గదా! సో, మీ నెట్ ప్రాఫిట్ తగ్గిపోయి ఉంది. కాబట్టి మీరు క్యాష్ ఫ్లో చేసేటప్పుడు ఏం చేయాలి? రివర్స్‌లో వెళ్తున్నారు కాబట్టి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్, నెక్స్ట్ ఎక్స్‌ట్రార్డినరీ ఎక్స్‌పెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకు? ఇవి రిపీటెడ్‌గా జరగవు. సడెన్‌గా ఏదో జరిగింది. సో, ఎక్స్‌ట్రార్డినరీ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా మీరేం చేయాలి? యాడ్ చేయాలి. అంటే ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయింది.
ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల స్టాక్ లాస్ అవుతుంది. ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? స్టాక్ లాస్ అవుతుంది. మీ క్యాష్ మీద ఎఫెక్ట్ ఉండదు గదా! సో, ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఓకేనా? ఎక్స్‌ట్రార్డినరీ ఐటెమ్. ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో, ఎక్స్‌ట్రార్డినరీ ఎక్స్‌పెన్సెస్ ఏమన్నా ఉంటే వాటిల్ని యాడ్ చేయాలి. ఓకేనా? వెంటనే ఎక్స్‌ట్రార్డినరీ ఇన్‌కమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి. వాటిల్ని లెస్ చేయాలి. ఎక్స్‌ట్రార్డినరీ ఇన్‌కమ్స్ ఏమన్నా ఉంటే వాటిని ఏం చేయాలి? లెస్ చేయాలి. ఎందుకు? ఎక్స్‌ట్రార్డినరీ ఇన్‌కమ్స్ అనేది పీ&ఎల్ అకౌంట్‌లో క్రెడిట్ వైపు పడుంటాయి. ఇవి మీకు రిపీటెడ్‌గా వచ్చినట్లయితే మీరిక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అనేవి మీకు రిపీటెడ్‌గా జరుగుతాయా? జరగవు గదా! రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటే అవి ఆపరేటింగ్ యాక్టివిటీస్ అవుతాయి. అర్థమవుతుందా? రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటే అవేమవుతాయి? ఆపరేటింగ్ యాక్టివిటీస్ అవుతాయి. సో, రిపీటెడ్‌గా జరగవు గదా! రిపీటెడ్‌గా జరగకపోతే అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుందా? కాదు. కాదు. మీరిక్కడ ఏం కనుక్కుంటున్నారు? ఓన్లీ ఆపరేటింగ్ యాక్టివిటీస్‌ని మాత్రమే కనుక్కుంటున్నారు. మీరేం కనుక్కుంటున్నారు? ఓన్లీ ఆపరేటింగ్ యాక్టివిటీస్‌ని మాత్రమే కనుక్కుంటున్నారు. ఇంకేం గాదు. సో, ఎక్స్‌ట్రార్డినరీ ఐటెమ్స్ అనేవి నాన్ ఆపరేటింగ్ కిందకి గూడా వస్తాయి గదా! కాబట్టి వాటిని ఎలిమినేట్ చేసేసేయండి. ఓకేనా? నెక్స్ట్. 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 ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్. సో, ఇక్కడ చూడండి. ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్. నేను మీకేం చెప్పున్నాను ప్రొవిజన్ ఫర్ టాక్స్ సంబంధించి? ప్రొవిజన్ ఫర్ టాక్స్ సంబంధించి నేనేం మీకు చెప్పున్నాను? ఓపెనింగ్‌ని మీరు పెయిడ్ అనుకోండి. క్లోజింగ్‌ని మీరు ప్రొవైడెడ్ అనుకోండి అని చెప్పున్నాను. ఓపెనింగ్‌ని పెయిడ్, క్లోజింగ్‌ని ప్రొవైడెడ్ అనుకోండి అని చెప్పున్నాను. అవునా? కాదా? సో, ఇక్కడ ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ వల్ల ఏం జరుగుతుందో చూడండి. మీరు జస్టు మీరు జస్ట్ ఏం చేస్తున్నారంటే ప్రొవిజన్ ఫర్ టాక్స్ నేను ఇంత టాక్స్ పే చేయాల్సొస్తుంది. ఫ్యూచర్ లాసెస్‌ని మీరు ముందుగా ఎస్టిమేట్ చేసుకోవచ్చు గదా! సో, అందుకని చెప్పి మీరు ప్రొవిజన్ ఫర్ టాక్స్ నేను ఇంత టాక్స్ పే చేయాల్సొస్తుంది అని చెప్పి ఒక ప్రొవిజన్ పెట్టుకొనున్నారు. ఒక ప్రొవిజన్ పెట్టుకొన్నారు. దాన్ని మీరిక్కడ రికగ్నైజ్ చేసుంటారు. మీరిక్కడ రికగ్నైజ్ చేసుంటారు. ఓకేనా? సో, ప్రొవిజన్ ఫర్ టాక్స్‌లో మీరిక్కడ రికగ్నైజ్ చేసుంటారు. కానీ యాక్చువల్‌గా పే చేస్తున్నారా? లేదు గదా! యాక్చువల్‌గా పే చేస్తున్నారా? లేదు. ఓకేనా? అంటే ఇక్కడ క్యాష్ ఇన్‌ఫ్లో గాని, అవుట్‌ఫ్లో గాని ఏమన్నా జరుగుతుందా? ఏం జరగట్లేదు. బట్ మీరిక్కడ లాస్ కింద రాసుకొనున్నారు. మీరిక్కడ పీ&ఎల్ అకౌంట్‌లో లాస్ కింద రాసుకున్నారు. అందుకని ప్రొవిజన్ ఫర్ టాక్స్‌ని కూడా ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రపోజ్డ్ డివిడెండ్. ప్రపోజ్డ్ డివిడెండ్. సో, ప్రపోజ్డ్ డివిడెండ్ ఇందాకే చెప్పాను. క్వెషన్‌లో మీకేం చెప్పకపోతే ఓపెనింగ్ పెయిడ్, క్లోజింగ్ ప్రపోజ్డ్ అనుకోమని చెప్పి. ఓకేనా? సో, ప్రపోజ్డ్ డివిడెండ్. ఓకేనా? దీన్ని కూడా మీరేం చేయాలి? అంటే నేను ఇంత డివిడెండ్ ఇస్తాను అని మాట చెప్పున్నాను. ఇంకా ఇవ్వలేదు. ఓకేనా? ఇంకా ఇవ్వలేదు. కానీ నేనేం చేస్తున్నాను ఎక్స్‌పెన్సెస్ కింద రాసుకున్నాను. దానివల్ల నాకు ఇన్‌ఫ్లో గాని, అవుట్‌ఫ్లో గాని ఏం జరగలేదు. కానీ నేను ఎక్స్‌పెన్సెస్ కింద రాసుకున్నాను. ఏం చేయాలి దాన్ని కూడా మీరు క్యాష్ ఫ్లోలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మీకేమొస్తుందంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ అండ్ నాన్ క్యాష్ ఎక్స్‌పెన్సెస్ వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మీరేం చేయాలి? నాన్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ లాసెస్. ఏమొస్తుంది నాన్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ లాసెస్‌లో? ఇందాక చెప్పుకున్నాం గదా! లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ అని చెప్పి. సో, అటువంటి ఐటెమ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? వాటిల్ని ఏం చేసుకోవాలి? యాడ్ చేసుకోవాలి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ ఆర్ లాసెస్‌ని ఏం చేసుకోవాలి? యాడ్ చేసుకోవాలి. తర్వాత, తర్వాత యాడ్ నాన్ క్యాష్ ఎక్స్‌పెన్సెస్. సో, నాన్ క్యాష్ ఎక్స్‌పెన్సెస్‌ని కూడా మీరేం చేయాలి? యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, నెక్స్ట్ లెస్ నాన్ ఆపరేటింగ్ ఇన్‌కమ్స్. నాన్ ఆపరేటింగ్ ఇన్‌కమ్స్. అదే విధంగా నాన్ క్యాష్ ఇన్‌కమ్స్ కూడా ఉంటాయి గదా! వాటిల్ని కూడా మీరేం చేయాలి? లెస్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మీరేం చేయట్లేదు. పీ&ఎల్ అకౌంట్‌లో డెబిట్ అయ్యేవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నారు. అదర్ థాన్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్. పీ&ఎల్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యేవన్నీ కూడా ఇక్కడ లెస్ చేస్తున్నారు. అదర్ థాన్ ఆపరేటింగ్ ఇన్‌కమ్స్. ఓకేనా? సో, ఈ విధంగా చేశారనుకోండి మీకేమొస్తుంది అంటే
క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇక్కడ రాస్తున్నాను. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్స్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజ్. బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజ్. తర్వాత మీరేం చేయాలి అంటే అడ్జస్ట్‌మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ చేయాలి. అడ్జస్ట్‌మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ చేయాలి. ఓకేనా? ఈ అడ్జస్ట్‌మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ ఏ విధంగా చేస్తారో చూడండి. మీకు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏం చెప్పాను? డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ కదా! అవునా కదా? సో, వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏం చెప్పాను? డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. సో, ఇక్కడ మీరు వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అనేవి ఏ విధంగా చేస్తారో చూడండి. చూడండి ఫస్ట్ కరెంట్ అసెట్స్‌కి సంబంధించి మాట్లాడుకుందాము. కరెంట్ అసెట్స్ తగ్గితే కరెంట్ అసెట్స్ తగ్గితే క్యాష్ ఎక్కువ వస్తున్నట్టు. క్యాష్ ఇన్‌ఫ్లో అవుతున్నట్టు. సో, చూడండి డెటార్స్ ఓపెనింగ్ 10,000 ఉన్నారు. క్లోజింగ్ 8,000 ఉన్నారు. డెటార్స్ ఓపెనింగ్ 10,000 ఉన్నారు. క్లోజింగ్ 8,000 ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? రూ. 2,000 రీపేమెంట్ జరిగినట్టే గదా! డెటార్స్ రూ. 2,000 రీపేమెంట్ జరిగినట్టే గదా! అవునా కదా? అంటే రూ. 2,000 మీ దగ్గరికి వస్తుంది గదా! సో, సో కరెంట్ అసెట్స్ తగ్గితే యాడ్ చేయండి. డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్. సో, కరెంట్ అసెట్స్ తగ్గితే మీరేం చేయాలి? యాడ్ చేయాలి. ఒకవేళ స్టాక్ కిందకి రండి. 10,000 ఉండే స్టాకు 8,000 అయింది. 10,000 ఉండే స్టాకు 8,000 అయింది. దాని అర్థం ఏంటి? 10,000 ఉండే స్టాక్ 8,000 అయిందంటే అర్థం ఏంటి? రూ. 2,000కి స్టాక్ అమ్మేసినట్టు గదా! 10,000 ఉండే స్టాకు 8,000 అయిందంటే అర్థం ఏంటి? రూ. 2,000కి స్టాక్ అనేది సేల్ చేసేసినట్టు. ఓకేనా? సో, రూ. 2,000కి స్టాక్ అనేది మనం సేల్ చేసేసాము. అంటే డబ్బులొస్తున్నాయి గదా! డబ్బులొస్తున్నాయి గదా! నెక్స్ట్ రూ. 10,000 ఉండే బిల్స్ రిసీవబుల్ రూ. 8,000 అయింది. దాని అర్థం ఏంటి? రూ. 2,000కి డబ్బులొచ్చేసినట్టే గదా! అవునా కదా? అందుకని కరెంట్ అసెట్స్ తగ్గితే మీకు క్యాష్ ఫ్లో వస్తున్నట్టు. కరెంట్ అసెట్స్ తగ్గితే క్యాష్ ఇన్‌ఫ్లో అవుతున్నట్టు. ఓకేనా? సో, కరెంట్ అసెట్స్ తగ్గితే క్యాష్ అనేది ఇన్‌ఫ్లో అవుతున్నట్టు. ఒకవేళ కరెంట్ అసెట్స్ పెరిగితే క్యాష్ అనేది అవుట్‌ఫ్లో అవుతున్నట్టు. ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్. ఓకేనా? రివర్స్ ఆలోచించండి. 15,000 20,000 15,000 20,000 సో, స్టాకు ఓపెనింగ్ 15,000 ఉంది. క్లోజింగ్ 20,000 ఉంది. దాని అర్థం ఏంటి? ఎక్స్‌ట్రా రూ. 5,000కి స్టాక్ తెచ్చుకున్నారు మీరు. అంటే స్టాక్ ఊరికే వచ్చేస్తుందా? డబ్బులు ఇవ్వాలి గదా! స్టాక్ ఊరికే వస్తుందా? కాదు గదా! డబ్బులు ఇవ్వాలి గదా! సో, ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? క్యాష్ అనేది అవుట్‌ఫ్లో జరుగుతుంది. అదే విధంగా కరెంట్ లయబిలిటీస్‌కొస్తే కరెంట్ లయబిలిటీస్ పెరిగితే ఇంక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్ పెరిగితే మీకు ఇన్‌ఫ్లో అవుతున్నట్టనమాట. సపోజ్ 10,000 ఉండే క్రెడిటార్స్ 15,000 అయ్యారు. 10,000 ఉండే క్రెడిటార్స్ 15,000 అయ్యారు. ఎలా అవుతారు? వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుంటున్నాం. అప్పు తీసుకుంటున్నా కూడా క్యాష్ అనేది మనకి ఇన్‌ఫ్లో వస్తుంది గదా! అవునా కదా? సో, 10,000 ఉంది ఫస్ట్ అప్పు. తర్వాత అప్పు క్లోజింగ్‌కొచ్చేటప్పటికి 15,000 అయింది. దాని అర్థం ఏంటి? వాళ్ళు ఎక్స్‌ట్రా రూ. 5,000 మనకి అప్పిచ్చారు. ఓకేనా? నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ కరెంట్ లయబిలిటీస్. సో, కరెంట్ లయబిలిటీస్ తగ్గితే క్యాష్ అవుట్‌ఫ్లో. చూడండి కరెంట్ అసెట్స్ తగ్గితే ఇన్‌ఫ్లో, పెరిగితే అవుట్‌ఫ్లో. కరెంట్ లయబిలిటీస్ పెరిగితే ఇన్‌ఫ్లో, తగ్గితే అవుట్‌ఫ్లో. ఓకేనా? సో, ఇలా చేశారనుకోండి, ఈ అడ్జస్ట్‌మెంట్ చేశారనుకోండి, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ బిఫోర్ టాక్స్ వస్తుంది. సో, ఫైనల్‌గా టాక్స్‌ని లెస్ చేస్తారు. టాక్స్‌ని లెస్ చేస్తే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అండర్ ఇండైరెక్ట్ మెథడ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో, మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్‌ని మనం 2 వేస్‌లో ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఏంటి ఆ 2 వేస్ అంటే డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్. సో, డైరెక్ట్ మెథడ్‌లో మనం ఏ విధంగా ఫైండ్ ఔట్ చేస్తాము అంటే అన్ని ఆపరేటింగ్ యాక్టివిటీస్‌ని తీసుకుంటామనమాట. ఓకేనా? సో, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు వాట్ ఆర్ ద ఇన్‌ఫ్లోస్ రిలేటెడ్ టు ఆపరేటింగ్ యాక్టివిటీస్ లెస్ వాట్ ఆర్ ద అవుట్‌ఫ్లోస్ రిలేటింగ్ టు ఆపరేటింగ్ యాక్టివిటీస్ తీసుకొని ఫైనల్‌గా టాక్స్ అనేది పే చేసేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండైరెక్ట్ మెథడ్‌లో మనం ఏం చేస్తాము? రివర్స్ వెళ్తాం. అంటే నెట్ ప్రాఫిట్‌ని బేస్‌గా తీసుకొని రివర్స్ వెళ్తామనమాట. అంటే నెట్ ప్రాఫిట్‌ని బేస్‌గా తీసుకొని క్యాష్ ఫ్లోని కనుక్కుంటాం. దీనిలో మనం ఏం చేయాల్సొస్తుంది?
దీంట్లో మనం ఏం చేయాల్సి వస్తుందంటే P&L అకౌంట్‌లో డెబిట్ అయ్యే ఐటెమ్స్ అన్నిటిని కూడా మనము ఆ నెట్ ప్రాఫిట్‌కి యాడ్ చేసుకుంటూ వెళ్తాము. P&L అకౌంట్‌లో క్రెడిట్ అయ్యే ఐటెమ్స్ అన్నిటిని కూడా మనము నెట్ ప్రాఫిట్‌లో నుంచి డిడక్ట్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత ఏం చేస్తామంటే మనము వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్ చేస్తాం. సో, ఈ వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్‌మెంట్ చేసేటప్పుడు కరెంట్ అసెట్స్ తగ్గితే మీరు ఇన్‌ఫ్లోగా తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ పెరిగితే అవుట్‌ఫ్లోగా తీసుకోవాలి. అండ్ కరెంట్ లయబిలిటీస్‌కొచ్చేటప్పటికి కరెంట్ లయబిలిటీస్ పెరిగితే ఇన్‌ఫ్లో, కరెంట్ లయబిలిటీస్ తగ్గితే అవుట్‌ఫ్లోగా తీసుకోవాలి. సో, ఫైనల్‌గా మీరు టాక్స్‌ని గాని డిడక్ట్ చేశారనుకోండి, మీకు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనము నాన్ ఆపరేటింగ్ అని చెప్పుకుంటున్నాం కదా! నాన్ ఆపరేటింగ్ అంటే ఏమొస్తాయి? ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, ఫినాన్సింగ్ యాక్టివిటీస్ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో, నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. సో, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. అంటే మన కంపెనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది కదా! ఎయిదర్ అది ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు. ఓకేనా? లేకపోతే ఇంకేదన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కావచ్చు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో వచ్చేసి మీకు వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్‌లో కలిసిపోతుందన్నమాట. వర్కింగ్ క్యాపిటల్‌లో కలిసిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు మాత్రమే తీసుకోవాలి. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లను కూడా మీరు ఏం తీసుకోవాలంటే మీది ఫైనాన్స్ కంపెనీ కాకపోతేనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లని మీరు ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్‌లో చూపించుకోవాలి. ఒకవేళ మీ కంపెనీ ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీ అనుకోండి. ఓకేనా? ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ కంపెనీ అనుకోండి. ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అనుకోండి. మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్‌లని ఆపరేటింగ్ యాక్టివిటీస్‌లో చూపించుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొనుండాలి. ఓకేనా? సో, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏ విధంగా వస్తుందో చూడండి. ముందుగా సేల్ ప్రొసీడింగ్స్ ఫ్రమ్ అదేవిధంగా సేల్ ప్రొసీడింగ్స్ ఫ్రమ్ ఇన్వెస్ట్‌మెంట్స్, సేల్ ప్రొసీడింగ్స్ ఫ్రమ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకేనా? ఇవి తీసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా మీకు ఇన్‌ఫ్లోస్ అనమాట. అంటే ఫిక్స్డ్ అసెట్‌ని సేల్ చేస్తారు. డబ్బులు ఇన్‌ఫ్లో అవుతాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ని సేల్ చేశారు. డబ్బులు ఇన్‌ఫ్లో అయ్యాయి. ఇంటాంజిబుల్ అసెట్స్‌ని సేల్ చేశారు. డబ్బులు ఇన్‌ఫ్లో అయ్యాయి. అంటే గుడ్‌విల్ ఇచ్చేసారు. లేకపోతే పేటెంట్స్ ఇచ్చేసారు. డబ్బులేమవుతాయి? ఇన్‌ఫ్లో అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ గాని మీది నాన్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అనుకోండి. ఓకేనా? సో, మీకేదన్నా డివిడెండ్ ఇన్‌కమ్ రిసీవ్ అయినా కూడా మీరేం చేయాలి దాన్ని ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద ఇన్‌ఫ్లోగా చూపించాలి. ఓకేనా? కొన్ని సార్లు రెంటల్ ఇన్‌కమ్‌ని కూడా మీరేం చేస్తుంటారు? ఇన్వెస్ట్‌మెంట్ యాక్టివిటీస్‌లో ఇన్‌ఫ్లోగా చూపిస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక ప్రెమిసెస్ మీద ఇన్వెస్ట్ చేసుంటారు. ఆ ప్రెమిసెస్‌ని మీరు రెంట్‌కి ఇచ్చేసుంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీది బ్యాంకింగ్ బిజినెస్ అనుకోండి. మీరేం చేశారు? ఒక ప్రెమిసెస్‌ని పర్చేస్ చేశారు. ఓకేనా? ఆ ప్రెమిసెస్‌ని మీరు రెంట్‌కి ఇచ్చేసారు. సో, రెంటల్ ఇన్‌కమ్ ఏమవుతుంది మీకు? ఇన్వెస్ట్‌మెంట్ యాక్టివిటీ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇవి ఇన్‌ఫ్లోస్. సో, ఈ ఇన్‌ఫ్లోస్‌లో నుంచి అవుట్‌ఫ్లోస్‌ని లెస్ చేసుకోండి. ఇన్‌ఫ్లోస్‌లో నుంచి అవుట్‌ఫ్లోస్‌ని లెస్ చేసుకోండి. ఏమేంటి? పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆర్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకేనా? సో, పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఓకేనా? ఇవన్నీ కూడా అవుట్‌ఫ్లోగా లెస్ చేసేసుకుంటే మీకేమొస్తుంది? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ వస్తుంది. ఓకేనా? అంటే మీ ఫర్మ్ ఎక్కడెక్కడైతే ఇన్వెస్ట్ చేసుందో, ఆ ఇన్వెస్ట్‌మెంట్‌లో నుంచి మీకు క్యాష్ వస్తూ ఉందనుకోండి. అదేమవుతుంది? క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? సో, ఈజీగా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి మీరు అకౌంట్ అనేది ఏ విధంగా వేస్తారో కూడా నేను మీకు చెప్పున్నాను గదా! సో, ఈ క్లాస్ స్టార్టింగ్‌లోనే చెప్పున్నాను. ఒకసారి మీరు దాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, నెక్స్ట్ చూడండి. క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. అంటే ఫినాన్సింగ్ యాస్పెక్ట్స్ ద్వారా మీరు
క్యాష్ ఫ్లో తెచ్చుకోవడం. ఇన్‌ఫ్లో గానీ, అవుట్‌ఫ్లో కానీ. ఓకేనా? సో, చూడండి. మీరు షేర్స్ ఇష్యూ చేశారు. ఎయిదర్ అది ఈక్విటీ షేర్ కానివ్వండి, ప్రిఫరెన్స్ షేర్ కానివ్వండి. ఇష్యూ చేశారు. ఏమవుతుంది? డబ్బులొస్తాయి. డిబెంచర్స్ ఇష్యూ చేశారు. డబ్బులొస్తాయి. లాంగ్ టర్మ్ బ్యాంక్ డెట్‌కెళ్లారు. డబ్బులొస్తాయి. ఓకేనా? ఇన్‌ఫ్లో ఇక్కడ. సార్ అది లోన్ కాదు సార్. అవన్నీ మనకనవసరం. మనం ఏం చూసుకోవాలి? క్యాష్ ఇన్‌ఫ్లో, క్యాష్ అవుట్‌ఫ్లో ఇది మాత్రమే చూసుకోవాలి. ఓకేనా? సో, క్యాష్ ఇన్‌ఫ్లోనా, క్యాష్ అవుట్‌ఫ్లోనా ఇది మాత్రమే చూసుకోవాలి. సో, సార్ దానివల్ల లోన్ అరైజ్ అవుతుంది కదా! అవ్వనివ్వండి. ఇంట్రెస్ట్ పే చేయాలి కదా! చేయాలి తప్పదు. అవుట్‌ఫ్లో. ఓకేనా? ఏదైనా కానివ్వండి. మీకు ఇన్‌ఫ్లో ఏంటి? అవుట్‌ఫ్లో ఏంటి? ఇది మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? సో, చూడండి. ఇన్‌ఫ్లోస్ రాసుకుందాం ముందు. ఫస్ట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్. నెక్స్ట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. నెక్స్ట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. నెక్స్ట్ బ్యాంక్ లోను. ఇవన్నీ కూడా ఏమవుతాయి మీకు? ఇన్‌ఫ్లోస్ అవుతాయి. అవుట్‌ఫ్లోస్ తీసుకోండి. అవుట్‌ఫ్లోస్ వచ్చేటప్పటికి రిడెంప్షన్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్, రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ అంటే రిడీమ్ చేసేస్తున్నాం. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ రిడీమ్ చేసేస్తున్నాం. నెక్స్ట్, రీపేమెంట్ ఆఫ్ బ్యాంక్ లోను. రీపేమెంట్ ఆఫ్ బ్యాంక్ లోను. సో, ఇది కూడా ఏమవుతుంది? క్యాష్ అవుట్‌ఫ్లో. నెక్స్ట్, ఇంట్రెస్ట్ పెయిడ్. అంటే మీరు తీసుకున్న డిబెంచర్స్‌కి కానివ్వండి, బ్యాంక్ లోన్‌కి కానివ్వండి, ఇంట్రెస్ట్ పే చేస్తారు గదా! అదనమాట. సార్ క్రెడిటార్స్ ఫర్ పర్చేస్‌కి ఇంట్రెస్ట్ పే చేశాను. అదేం యాక్టివిటీ అవుతుంది? సో, మీరు ఇంట్రెస్ట్ పెయిడ్ ఫర్ క్రెడిటార్స్ ఫర్ పర్చేజ్ అనుకోండి. అది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది. ఇంట్రెస్ట్ పెయిడ్ ఫర్ బ్యాంక్ లోన్ అనుకోండి. లేదంటే ఇంట్రెస్ట్ పెయిడ్ ఫర్ డిబెంచర్స్ అనుకోండి. అదేమవుతుంది? ఫినాన్సింగ్ యాక్టివిటీ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్, డివిడెండ్ పెయిడ్. సో, మీరు డివిడెండ్స్ పే చేస్తూ ఉంటారు. అది కూడా ఏమవుతుంది? ఫినాన్స్ యాక్టివిటీ అవుట్‌ఫ్లో. ఇంటరిమ్ డివిడెండ్ పెయిడ్. ఇది కూడా ఏమవుతుంది? అవుట్‌ఫ్లో. ఇంటరిమ్ డివిడెండ్ అంటే ఏంటి? డివిడెండ్ డిక్లేర్డ్ ఆర్ డివిడెండ్ పెయిడ్ వితిన్ 2 బ్యాలెన్స్ షీట్ డేట్స్. ఓకేనా? 2 బ్యాలెన్స్ షీట్ డేట్‌ల మధ్యలో గాని మీరు డివిడెండ్ పే చేశారనుకోండి. దాన్నేమంటాము? ఇంటరిమ్ డివిడెండ్ అంటామనమాట. సో, ఇవన్నీ కూడా మీకేమవుతాయి? అవుట్‌ఫ్లోస్ అవుతాయి. ఓకేనా? సో, చూడండి ఇన్‌ఫ్లోస్ వచ్చేటప్పటికి ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేశారు. మీకు డబ్బులొస్తాయి. ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేశారు. డబ్బులొస్తాయి. డిబెంచర్స్ ఇష్యూ చేశారు. డబ్బులొస్తాయి. బ్యాంక్ లోన్ తీసుకున్నారు. డబ్బులొస్తాయి. ఓకేనా? మీరిక్కడ క్యాష్ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో ఇది మాత్రమే అబ్జర్వ్ చేయాలి. ఇంకేం అబ్జర్వ్ చేయకూడదు. అవుట్‌ఫ్లోస్‌కొచ్చేటప్పటికి చూడండి. ఈక్విటీ షేర్స్‌ని, ప్రిఫరెన్స్ షేర్స్‌ని రిడీమ్ చేసేసారు. రీపేమెంట్ చేసేసారు. డబ్బులు పోతాయి. డిబెంచర్స్‌ని రిడీమ్ చేశారు. డబ్బులు పోతాయి. బ్యాంక్ లోన్ రీపే చేశారు. డబ్బులు అవుట్‌ఫ్లో. ఇంట్రెస్ట్ పే చేశారు. ఓకేనా? క్యాష్ అవుట్‌ఫ్లో. డివిడెండ్ పే చేశారు. క్యాష్ అవుట్‌ఫ్లో. ఇంటరిమ్ డివిడెండ్ పే చేశారు. క్యాష్ అవుట్‌ఫ్లో. అర్థమైందా? సో, ఇవన్నీ కూడా ఇన్‌ఫ్లోస్. ఇవన్నీ కూడా మనం ఎలా తీసుకోవాలి? అవుట్‌ఫ్లోస్ కింద తీసుకోవాలి. ఓకేనా? సో, అర్థమైందా? ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము? ఫస్ట్, ఫస్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ తీసుకున్నాము. సో, అది మాత్రం మీరు 2 మెథడ్స్‌లో ఫైండ్ ఔట్ చేయాలి. డైరెక్ట్ మెథడ్ ఆర్ ఇండైరెక్ట్ మెథడ్. ఓకేనా? మీకు పి అండ్ ఎల్ అకౌంట్ ఇచ్చి ఫైండ్ ఔట్ చేయమంటే మీరు ఇండైరెక్ట్ మెథడ్‌లోనే ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. అంటే నెట్ ప్రాఫిట్ తీసుకొని అక్కడి నుంచి రివర్స్ కాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో, నాన్ ఆపరేటింగ్‌వన్నీ కూడా మీరు డెబిట్ సైడ్ ఉంటే యాడ్ చేయాలి. క్రెడిట్ సైడ్ ఉంటే లెస్ చేయాలి. ఓకేనా? అదే విధంగా ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఇందాక చెప్పుకున్నాము. సేమ్ వే ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఇలా చేశారనుకోండి మీకేమవుతుంది అంటే చూడండి. చూడాలి. ఫస్ట్‌ది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సెకండ్‌ది క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. ఓకేనా? సో, ఈ 3 యాడ్ చేసుకున్నారనుకోండి
ఈ 3 యాడ్ చేసుకున్నారనుకోండి. మీకేమొస్తుందంటే నెట్ క్యాష్ ఫ్లోస్ వస్తుందన్నమాట. ఏమొస్తుంది? నెట్ క్యాష్ ఫ్లోస్. ఓకేనా? ఓకేనా? సార్ కొన్ని యాక్టివిటీస్‌లో ఇన్‌ఫ్లో కంటే అవుట్‌ఫ్లో ఎక్కువగా ఉంటుంది గదా! ఓకేనా? సో, చూడండి ఇన్‌ఫ్లో కంటే అవుట్‌ఫ్లో ఎక్కువగుంటుంది గదా! అప్పుడేం చేయాలి సార్? అప్పుడేమనుకోవాలి? చూడండి ఇన్‌ఫ్లో కంటే అవుట్‌ఫ్లో ఎక్కువగా ఉంటే ఆ పర్టిక్యులర్ యాక్టివిటీలో మీరు క్యాష్‌ని యూజ్ చేసుకున్నట్టనమాట. ఓకేనా? సో, చూడండి ఇన్‌ఫ్లో గ్రేటర్ థాన్ అవుట్‌ఫ్లో. ఇన్‌ఫ్లో గ్రేటర్ థాన్ అవుట్‌ఫ్లో అయితే ఏమవుతుంది? క్యాష్ ఫ్లో అవుతుందనమాట. అంటే క్యాష్ మీ దగ్గరుంటుంది. ఓకేనా? ఇన్‌ఫ్లో లెస్ థాన్ అవుట్‌ఫ్లో అనుకోండి. ఇన్‌ఫ్లో లెస్ థాన్ అవుట్‌ఫ్లో అనుకోండి. ఏమవుతుందంటే క్యాష్ యూజ్డ్ అవుతుందనమాట. క్యాష్ యూజ్డ్ అవుతుందనమాట. ఓకేనా? దానికి గూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? సో, మీరు మీ నెట్ క్యాష్ ఫ్లోస్‌కి ఏం చేయాలంటే ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్‌ని యాడ్ చేసుకుంటే మీకేం రావాలంటే బ్యాలెన్స్ షీట్‌లోని క్లోజింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ రావాలి. అలా వస్తే కరెక్ట్ అన్నట్టు. అర్థమైందా? సో, ఈ విధంగా మీరు క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్‌నైతే ప్రిపేర్ చేస్తారనమాట. సో, దీనికి సంబంధించిన మన మెటీరియల్‌ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఓకేనా? మీరొకసారి ఆ డిస్క్రిప్షన్ బాక్స్‌లో మొత్తం యాక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి చూద్దాం. చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి చూడండి. ఇక్కడ ఒక కొత్త టర్మ్ వచ్చింది మళ్ళీ మీకు. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అని. ఓకేనా? చూడండి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అంటే ఏంటి? సో, చూడండి. క్యాష్ అంటే మీకు తెలుసు. క్యాష్ ఈక్వివలెంట్స్ అంటే ఏంటి? రెడీలీ కన్వర్టబుల్ టు క్యాష్ ఆర్ ఇమ్మీడియేట్‌లీ కన్వర్టబుల్ టు క్యాష్. ఇమ్మీడియేట్‌గా క్యాష్‌గా కన్వర్ట్ అయిపోయామనమాట. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్‌లో క్యాష్ వస్తుంది. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, మార్కెటబుల్ సెక్యూరిటీస్. ఇవొస్తాయన్నమాట. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, మార్కెటబుల్ సెక్యూరిటీస్. ఈ 3 వస్తాయి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్‌లో. ఓకేనా? సో, గుర్తుపెట్టుకొనుండండి. నెక్స్ట్ ఇందాక చెప్పాను గదా! క్యాష్ ఫ్లోకి, క్యాష్ యూజ్డ్‌కి. సో, మీరు ఆపరేటింగ్ యాక్టివిటీస్‌లో మీరంతా ఫైండ్ ఔట్ చేస్తే ఆపరేటింగ్ యాక్టివిటీస్‌లో మీకు 5,000 వచ్చిందనుకోండి. ఓన్లీ 5,000 వచ్చిందనుకోండి. దీన్ని మీరు ఏ విధంగా డిస్క్లోజ్ చేయాలి అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్, క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని చెప్పి 5,000 డిస్క్లోజ్ చేస్తారు. అలా కాకుండా మీకు 10,000 నెగెటివ్ బ్యాలెన్స్ వచ్చిందనుకోండి. 10,000 నెగెటివ్ బ్యాలెన్స్ వచ్చిందనుకోండి. మీరేమని రాస్తారు? క్యాష్ యూజ్డ్ ఇన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో, నెట్ క్యాష్ ఫ్లోస్ అరైజ్ ఫ్రమ్ అగ్రిగేషన్ ఆఫ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఫినాన్సింగ్ యాక్టివిటీస్. ఈ మూడిటిని అగ్రిగేట్ చేస్తే మీకేమొస్తుంది? నెట్ క్యాష్ ఫ్లోస్ వస్తుందనమాట. ఈ నెట్ క్యాష్ ఫ్లోస్‌కి మీరేం చేయాలి? ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్‌ని యాడ్ చేయాలి. సో, నెట్ క్యాష్ ఫ్లోస్‌కి ఓపెనింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్‌ని యాడ్ చేస్తే మీకేమవుతుంది? క్లోజింగ్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? సో, మీరు డైరెక్ట్ మెథడ్‌లో ఆపరేటింగ్ యాక్టివిటీస్‌లో క్యాష్ ఫ్లో కనుక్కోవడం మీరు ఈజీగా కనుక్కునేయొచ్చు. సో, ఇండైరెక్ట్ మెథడ్‌లో కనుక్కునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనకి యూజీసీ నెట్‌లో ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇస్తాడనమాట. సో, ఎంసీక్యూస్‌లో మీరు మొత్తం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం ఇదేం ఉండదు గదా! సో, కొన్ని బిట్స్ కొన్ని యాడ్ చేయడం, లెస్ చేయడం ఇవి మాత్రం తెలుసుకుంటే చాలు. ఓకేనా? అందుకని చెప్పి మీరేం జేయాలి అంటే పీ అండ్ ఎల్ అకౌంట్‌లో డెబిట్ అయ్యే ఐటెమ్స్ ఏంటి? క్రెడిట్ అయ్యే ఐటెమ్స్ ఏంటి? వీటి మీద కొంచెం ఐడియా తెచ్చుకోండి. ఓకేనా? సో, మీరు ఇండైరెక్ట్ మెథడ్‌లో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు పీ అండ్ ఎల్ అకౌంట్‌లో డెబిట్ సైడ్ ఉండేవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ పోతారు. విచ్ ఈస్ నాన్ ఆపరేటింగ్ ఇన్ నేచర్. అదే విధంగా పీ అండ్ ఎల్ అకౌంట్‌లో క్రెడిట్ సైడ్ ఉండేవన్నీ కూడా లెస్ చేసుకుంటూ ఉంటారు. విచ్ ఈస్ ఆల్సో ఏ నాన్ ఆపరేటింగ్ ఇన్ నేచర్. ఓకేనా? సో, అర్థమైందా? సో, ఇది మనకి క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్. సో, హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. తర్వాత
డిస్క్రిప్షన్‌లో దీనికి సంబంధించిన మెటీరియల్ పెడతాను. అండ్ దీనికి సంబంధించిన ఎక్సర్‌సైజెస్, ఎగ్జాంపుల్స్ అండ్ ఎంసీక్యూస్ అన్నీ కూడా మన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్‌లో అయితే ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో, మీరు ఒక్కసారి ఆ అఫీషియల్ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా రిఫర్ చేయండి జాయిన్ అవ్వమని చెప్పి. ఓకేనా? సో, ఆ ఎగ్జామ్స్ దీనికి సంబంధించిన పీడీఎఫ్‌లు, పీపీటీలు అన్నీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్‌లో అయితే మనం షేర్ చేస్తూనే ఉంటామనమాట. సో, మీరొకసారి జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్స్‌కి కూడా రిఫర్ చేయండనమాట. ఎవరైతే కామర్స్ అండ్ మేనేజ్మెంట్‌లో యూజీసీ నెట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారో, సో, వాళ్ళందరికి కూడా రిఫర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.